తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఉచితాలకు వ్యతిరేకం అనే బీజేపీ కూడా మైండ్ బ్లాక్ అయ్యే ఉచితాలను ప్రకటించింది. అభ్యుదయ రాజకీయాలతో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందులో మాస్టర్స్ చేసింది. లాటరీ తగులుతుంది కదా అని కాంగ్రెస్ గ్యారంటీల్ని ప్రకటించేసింది. అంటే అందరూ ఉచితాల ఆఫర్లు ఇచ్చారు. ఇంచుమించు ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం, ఉచితంగా డబ్బుల పథకాలు కామన్. కానీ వాటిని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారా? ఓట్లు వేయడానికి ఓటర్లు రాజకీయ పార్టీలు ఇచ్చే మేనిఫెస్టోను చూస్తున్నారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకులు ఉండరు. సగం మంది ఓటర్లకు మేనిఫెస్టో అంటే తెలియదు. మిగిలిన సగం మందికి అసలు ఆ పథకాల అమలవుతాయని కూడా అనుకోరు. ప్రజలు ఓటింగ్ ప్రయారిటీలో మేనిఫెస్టో లేదా పార్టీలు ఇచ్చే వరాలు అన్నదానికి లిస్ట్ ప్రయారిటీ ఉంటుంది. హామీలను చూసి ఎవరు ఓట్లు వేయరు. ప్రజలకు అవగాహన పెరుగుతుంది. తాము పన్నులుగా కట్టిన డబ్బు లేదా పన్నులు పిండేయడం ద్వారా వచ్చే డబ్బులు, ఇంకా కాకపోతే తమను తాకట్టు పెట్టి చేస్తున్న అప్పులతో పథకాలు అమలు చేస్తున్నారని క్లారిటీకి వస్తున్నాయి. ఓ ప్రభుత్వ పనితీరు ఆధారంగా ప్రజలు ఓట్లు వేస్తారు. ఆ ప్రభుత్వం తమకు డబ్బు ఇచ్చిందా లేదా అన్నది కూడా చూసుకోరు. సంక్షేమం అవసరమైన వారికి అందుతూనే ఉంటుంది. కానీ అవసరం లేకపోయినా ఓటు బ్యాంకు కోసం పథకాన్ని అమలు చేస్తే మెజార్టీ ప్రజల వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది.